యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలతో పతంగి టోల్ ప్లాజా రద్దీగా మారింది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓట్లు వేయడానికి సొంత గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్కి బయలుదేరడంతో పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించి పతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. పంతంగి టోల్ ప్లాజా మధ్య వాహనాల రద్దీ కొనసాగుతుంది. అయితే గత 4 రోజుల క్రితం సొంత ఊర్లకు ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో మాత్రం ఈ ట్రాఫిక్ జామ్ అనేది భారీగా ఏర్పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం పంతంగి టోల్ యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర మనం ఉన్నాము. అయితే మనకు చూసుకోవచ్చు వాహనాల రద్దీ అనేది ఎంత అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు వాహనాలు అనేవి అంటే ఒకేసారి సొంత ఊర్ల నుండి ఒకేసారి వాహనాలు అన్ని ఒకేసారి రావడంతో విజయవాడ హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారికి సంబంధించి మాత్రం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. చూసుకోవచ్చు ఇప్పుడు ఈ పంతంగి టోల్ ప్లాజా దగ్గర మనం ఉన్నాము. వాహనాలు అన్ని కార్లతోటి ఈ యొక్క పంతంగి టోల్ ప్లాజా అనేది నిండిపోయింది. మాక్సిమం గా 2 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి మనకు కనపడుతుంది. మనకి విజువల్ చూసుకోవచ్చు ఎంత ఎత్తున ఇక్కడ వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. అయితే కొద్ది సమయాల క్రితమే ఎన్నికల పోలింగ్ అనేది ముగిసిన వెంటనే సొంత గ్రామాల నుండి హైదరాబాద్ కు తిరిగి వెళ్తుండడంతో ఈ యొక్క విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కువ మొత్తంలో వాహనాలు అది ఒకేసారి రావడంతో ఈ యొక్క వాహనాల రద్దీ అనేది కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ యొక్క వాహనాల రద్దీ సంబంధించి మాత్రం గత 5 రోజుల క్రితం సొంత ఊర్లకు ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో ఈ పంతంగి టోల్ ప్లాజా దగ్గర మాత్రం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేయడానికి అటు జిఎంఆర్ సిబ్బంది కానీ అలాగే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేయడానికి మాత్రం మన హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రహదారికి సంబంధించి మాత్రం మొత్తం ఇక్కడ 16 బూతులు ఉంటాయి. 16 బూతులలో 9 బూతులను విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్లే రహదారిలో ఈ యొక్క బూత్లను తెచ్చిన జిఎంఆర్ సిబ్బంది ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఎక్కువగా కాకుండా కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఉండి ఈ యొక్క పరిస్థితిని మాత్రం గమనిస్తూ